బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు కాసేపట్లో సిట్ బృందం ఎదుట హాజరు కానున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ విచారణ ఎదుర్కోబోతున్నారు. 15 నెలల తర్వాత దర్యాప్తు బృందం ఎదుట ప్రభాకర్ రాబోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీసులో సిట్ టీం విచారణ చేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి ఇండియాకు ప్రభాకర్ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ప్రభాకర్ చెప్పే విషయాలతో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం బయటపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ బృందం విచారణలో నిర్ధారణకు వచ్చింది. ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతో కీలకమైన ప్రభాకర్ విచారణ ఈ రోజు జరగబోతుంది. సో ఎప్పటివరకైనా సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపలు సృష్టించినటువంటి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ మరికొద్ది సేపట్లోనే తరమతి బారామతి ఆపోజిట్లో ఉన్నటువంటి విశాల మిడ్ హౌస్ నుంచి ఆయన విచారణకు సిట్టు బృందం ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొంత హడావిడి హంగామా మధ్య నిన్న అర్ధరాత్రి ఆయనే తన నివాసానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సిట్ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు 4 ఎస్ఐబిలో పనిచేసినటువంటి 4 పోలీసు మాజీ అధికారులతో పాటుగా ఇటు శ్రవణ్ రావునికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కీలక ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనుంది. తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరు నడిపించారన్న అంశాలను కూడా ప్రభాకర్ రావు విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వందలాది నెంబర్లను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ నేపథ్యంలో రాజకీయ నేతల ప్రమేయం, రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలే కావచ్చు, ఇటు పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడి గత ప్రభుత్వ అధికార పార్టీకి ఏ విధంగా కుట్రపూరితంగా వీరు సపోర్ట్ చేశారన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఫోన్లు ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికల సమయంలో, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వాడినటువంటి 2 ఫోన్లకు సంబంధించినటువంటి ఇప్పుడే డేటా రికవరీ చేశారు. అందులో ఎన్ని ఫోన్లు, ఎందుకంటే శ్రవణ్ రావు పూర్తిస్థాయి సర్వేలు నిర్వహించి వాటి ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్న అంశాలను కూడా ప్రభాకర్ రావుకు చేరవేశాలని ఆయనే రీసెంట్గా ఇచ్చినటువంటి 5 సార్లు సిట్టు బృందం విచారించింది. ఆ విచారణలో కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా విచారణలో బయటపడాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ 2 అంశాల మీదనే అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక, తెర వెనుక ఉండి నడిపించింది గత ప్రభుత్వ పెద్దలు ఎవరు ఆదేశాల మేరకు ఎన్ని ఫోన్లను ట్యాప్ చేశారో అన్న అంశాలపైన కూడా కీలకంగా సిట్ బృందం ఫోకస్ పెట్టనుంది. ఈ మొత్తం విచారణలో కూడా కీలకంగా ప్రభాకర్ రావు విచారణనే మారనుంది. ఎందుకంటే 4 పోలీసు అధికారుల స్టేట్మెంట్ తో పాటుగా శ్రవణ్ రావు ఇచ్చినటువంటి కీలక సమాచారం, ఆయన 2 ఫోన్లలో ఇప్పటికే వాటిలో ఉన్నటువంటి డేటా రికవరీ కూడా చేసిన నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారం వెనుక, ఈ వ్యవహారం అంతా కూడా ఇటు ప్రభాకర్ రావు చుట్టూ నడిచింది. అయితే 15 నెలలుగా కూడా అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు హైదరాబాద్ నిన్న చేరుకున్నారు. నిన్న చేరుకున్న అనంతరం కూడా కొంత హడావిడి ఆయన సెక్యూరిటీ హంగామా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. విసల్ల మిడ్ హౌస్ నుంచి మరికొద్ది సేపట్లో ప్రభాకర్ రావు సిట్ బృందం ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఒక పీఠముడి కేసుకు సంబంధించినటువంటి కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని చెప్పి ఇప్పటివరకు ఈ కేసులో ఉన్నటువంటి 5 నిందితులు తమ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు, సర్వర్ రూమ్స్ తో పాటుగా ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడారు, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా ఆర్థిక సహకారం, తెర వెనుక ఉన్నటువంటి కీలక సూత్రధారుల పాత్ర అనేది ప్రభాకర్ రావు విచారణలో బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. సో ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారున్న నేపథ్యంలో సిట్ బృందం కూడా కొన్ని కీలక అంశాల మీద ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. విచారణకు సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రభాకర్ రావు విసల్ల మిడాస్ నుంచి సిట్ అధికారుల ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో 2వ అంతస్తులో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి అయితే చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అఖిల, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన విచారణలో అయితే ప్రధానంగా అటు ప్రభాకర్ పేరే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ లో అయితే సో ప్రభుత్వ పెద్దల పేర్లు ఎవరైతే అసలు ఈ ఘటన ఎవరు ప్రారంభించారు, సో ఎవరు చెప్తే ఇదంతా చేశారనే విషయాలు ఈ రోజు బయటకు వస్తాయి అనుకోవచ్చా? దానికి తగ్గట్టు కూడా కొన్ని ఆధారాలు కూడా అటు సిట్ దగ్గర ఉన్నట్టు అయితే మనకి సమాచారం అందుతుంది. సో సిట్ అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించింది? ఈ డీటెయిల్స్ ఏంటి?
సైకిల్ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఎస్ఐబి చీఫ్ గా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి ప్రభాకర్ రావే ఎస్ఐబికి చీఫ్ గా ఉండి నలుగురు బృందాలను ఏదైతే ప్రణీత్ రావుతో పాటుగా భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు ఈ నలుగురు పోలీస్ అధికారుల సమన్వయంతో సిట్ బృందాన్ని ఎస్ఐబి బృందాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయడం అనంతరం కూడా గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇదంతా జరిగినట్లు కూడా కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సిట్ బృందం సేకరించింది. 5గురు నిందితులు, 4 పోలీస్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తిగా శ్రవణ్ రావు విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇప్పటికే శ్రవణ్ రావు కూడా వేరే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనను వారెంట్ మీద కూడా మరోసారి కూడా సిట్ అధికారులు విచారించారు. తాజాగా లేటెస్ట్ గా ఆయన 2 ఫోన్లో ఉన్నటువంటి కీలక డేటా సమాచారం, గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల విచారణ కూడా మొత్తం ఈ కేసు వ్యవహారం అంతా కూడా ప్రభాకర్ రావు కేంద్రంగానే జరిగింది. ప్రభాకర్ రావుకి సమాచారం అంతా శ్రవణ్ రావు చేరవేశారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కీలకంగా శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు మధ్యలో 4 పోలీస్ అధికారులు, వీళ్ళిద్దరు సమాచారం, వీళ్ళిద్దరు ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది. ఒక సర్వర్ రూమ్ ఎస్ఐబికి సంబంధించినటువంటి కార్యాలయంలో, మరో సర్వర్ రూమ్ ఇటు శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే వీళ్ళందరి విచారణ పూర్తయింది. వీళ్ళందరి కేంద్రం కూడా ప్రభాకర్ రావు చుట్టే తిరిగింది. ప్రభాకర్ రావే దీనికి మొత్తం వ్యవహారాన్ని కూడా పూర్తిగా నడిపించారు. సో మరి శ్రవణ్ రావు ఎవరి ఆదేశాల మేరకు సమాచారాన్ని సేకరించారు, ప్రభాకర్ రావుకు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా పంపించారు, గత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలే కావచ్చు, పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన సంచలన ఆరోపణలు ఈ కేసులో వచ్చిన నేపథ్యంలో అటు జడ్జిలకు సంబంధించిన సినీ రంగ పరిమళకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా దాదాపు 1200కు పైగా ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినటువంటి కీలక ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సిట్ బృందం సేకరించింది. ఈ కేసు మొత్తం కూడా ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ రోజు ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు, ఎందుకంటే ఎవరు తెర వెనుక ఉండి నడిపించారన్న అంశాలపైన ఇప్పటికే సిట్ బృందం దర్యాప్తు చేసిన నేపథ్యంలో అంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మిగతా వాళ్ళు చేశామని ఒప్పుకున్నారు. మరి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేశారు, గత ప్రభుత్వ పెద్దల హస్తం ఏముంది, రాజకీయ కుట్రలు ఏమున్నాయి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమున్నాయి అన్న కోణంలో కూడా కీలక విచారణ జరగబోతుంది. మరి ప్రభాకర్ రావు విచారణ అనంతరం కూడా కీలక సూత్రధారులు, పాత్రధారులు తెర వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు, ఎన్ని ఇలీగల్ యాక్టివిటీస్ అందులో జరిగాయి, ఆర్థిక పరమైన కావచ్చు, ఇంకా రాజకీయ కుట్రలు ఏం జరిగాయి అన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు విచారణలో తేలనుంది. సో మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు విచారణకు వెళ్ళనున్నారు. విచారణలో మాత్రం ఈ 2 అంశాలు, రాజకీయ కుట్ర, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా వ్యవహారాన్ని నడిపించారు, వీరు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు మీకు సపోర్ట్ చేశారు అంతర్గతంగా అన్న అంశాలపైన కూడా సుదీర్ఘ విచారణ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో విసల్లా మిడ్ హౌస్ నుంచి ప్రభాకర్ రావు అయితే విచారణకు బయలుదేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమనగా ఉన్న ప్రభాకర్ రావు అయితే ఎట్టకేలకి ఈ రోజు సిట్ ముందు హాజరు కానున్నారు. అయితే ఈ రోజు సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది, ప్రభాకర్ దానికి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రభాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ పరంగానే ఈ కేసు అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం